వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. తెలంగాణ ఈఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఇవన్నీ ఇవాళ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కుమార్ కాసు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్. సార్, ఈఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చాయి సార్. అసలు ఎంతమంది హాజరయ్యారు, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఇవన్నీ చాలా తెలుసుకోవాలి అనుకుంటున్నాను సార్. ఇవాళ క్లియర్గా దాని గురించి చెప్తారా సార్? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ అని ఈ సంవత్సరం నుంచే దానికి నామకరణం జరిగింది. ఇదివరకంతా ఎంసెట్ అని ఉండింది కాబట్టి కొంచెం బాగా ఫెమిలియర్గా తెలిసేది సార్. అవును, అంటే గత సంవత్సరం వరకు ఇది ఎంసెట్ అని, ఇప్పుడు కొత్తగా దీన్ని ఈఏపీ సెట్ అని ఇంకా వాడుక రాలేదు జనాలు. అవును సార్. సో ఈఏపీ సెట్ అని పిలుస్తున్నారు. సో దీనిలో ఎం తీసేయడానికి ఒక స్టాండర్డ్ రీజన్ ఉంది సార్. అదేంటంటే మెడిసిన్కి ఇంతకుముందు దీని త్రూవే, అంటే ఈ ఎగ్జామ్ ఎంసెట్ త్రూవే అడ్మిషన్ జరిగేవి. కానీ ఇప్పుడు నీట్ ఎప్పుడైతే ఎన్టీఏ జాతీయ స్థాయిలో తీసుకొచ్చిందో అప్పటి నుంచి మెడిసిన్ అండ్ బీడీఎస్కి సంబంధించిన అడ్మిషన్స్ ఏవి కూడా మన స్టేట్ లెవెల్ సిఈటీతో చేయడానికి వీల్లేదు. ఓకే. దాంతో ఎం తీసేశారు. తీసేసి ఈఏపీ సిఈటీ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ విధంగా దానికి పేరు మార్చడం జరిగింది. ఓకే. దీనిలో మన స్టేట్ విషయానికి వస్తే ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది 10వ తరగతి అన్ని బోర్డ్స్ కలుపుకొని పాస్ అయినట్టయితే 60 to 70% స్టూడెంట్స్ ఎంపీసీ లేదా బైపీసీ తీసుకుంటారు. ఓకే. మన దగ్గర ఎందుకంటే వీటికి సంబంధించిన ప్రొఫెషనల్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అది ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే మెడిసిన్ రిలేటెడ్ కావచ్చు. ఈ ప్రొఫెషనల్ డిగ్రీస్లో కెరియర్ సెటిల్మెంట్కి అవకాశాలు ఎక్కువ కనుక ఎక్కువ శాతం విద్యార్థులు ఎంపీసీ లేదా బైపీసీ వైపు మొగ్గు చూపుతారు. ఓకే. దీనిలో ఎంపీసీ వాళ్ళ కోసం సార్ ఈ ప్రైవేట్ అండ్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ బీఈ బీటెక్ అయి ఈ ఎంసెట్లో ఈ స్టాండ్ అవుతుందండి. ఓకే. ఆ తర్వాత ఈ మెడిసిన్ అండ్ బీడిఎస్, అదేవిధంగా బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, ఇది కాకుండా వెటర్నరీ సైన్సెస్, ఇది తీసేను ఏవైతే అగ్రికల్చర్ కోర్సెస్ అండ్ ఫార్మసీ రిలేటెడ్ స్టడీస్ ఉన్నాయో, బీఫార్మ్ అంటాం కదా, ఈ రిలేటెడ్ స్టడీస్ కోసం ఈ టీఎస్ ఈఏపీ సిఈటీ 2024 కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఎగ్జామ్కి రికార్డ్ స్థాయిలో ఆన్లైన్లో జరిగిన ఈ పరీక్షకి 9 నుంచి 10 రోజుల్లోనే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అంటే ఈ గవర్నమెంట్ సక్సెస్ కిందనే భావించవచ్చు. అంటే నార్మల్గా ఎక్కువ టైం పడుతుంది కదా సార్ రిజల్ట్స్ రావడానికి. కానీ దాని అంటే ఆన్లైన్లో జరగడం అనేది దీనికి ఒక కలిసి వచ్చింది. ఆన్లైన్లో జరిగినప్పుడు ఏంటంటే స్క్రూటినీ అనేది చాలా తొందరగా అవుతుంది. అదే కాకుండా చాలా తక్కువ సంఖ్యలో తప్పులు దొర్లుతూ రిజల్ట్స్ అతి తక్కువ పీరియడ్లో ఇవ్వడం అనేది డెఫినెట్లీ మన స్టేట్ టెక్నికల్ కౌన్సిల్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కావచ్చు, వి మస్ట్ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో దీనిలో ఇంజనీరింగ్ విభాగంలో ముందు మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు అపియర్ అయ్యారు. దీనిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ 25%, అంటే 160 మార్కులకి ఈ ఎగ్జామ్ జరుగుతుందండి. ఇంజనీరింగ్ అయితేనేమో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే బైపీసీ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ 160లో 25%ని కట్ ఆఫ్ కింద పెడతారు ఓపెన్ కేటగిరీకి. ఓకే. అంటే అరౌండ్ 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టే. దీనిలో నెగిటివ్ మార్క్స్ లేవు కనుక స్టూడెంట్ గెస్ వర్క్ చేసి కూడా క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంటుంది. అందుకే ఇంజనీరింగ్లో 2.5 lakhs గాను 1.8 lakh స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఈ ఇయర్. అదేవిధంగా మెడిసిన్ విషయానికి వస్తే దాదాపు 1,00,000 మంది, 92,000 టు బి ప్రిసైజ్, రాస్తే 70,000 మంది వరకు క్వాలిఫై అయ్యారు. అది ఇంజనీరింగ్ విషయానికి వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 90 to 92,000 ఉన్నాయి మేడం. ఇవి 250+ ఇంజనీరింగ్ కాలేజెస్కి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఓకే. అంటే క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 1,80,000, సీట్స్ వచ్చేసి 90,000+. అంటే 1:2 రేషియోలో ఈ కాంపిటీషన్ ఎక్కువే ఉంది చెప్పాలి సార్. ఇప్పుడు యాక్చువల్లీ కాంపిటీషన్ ఎక్కువే ఉంది ఎందుకంటే కాలేజెస్ తక్కువ ఉన్నాయి, క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారం ఎలాంటి కాలేజెస్లో సీట్ రావచ్చు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సార్, పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా. సో దీని గురించి ఒకసారి చెప్తారా సార్ క్లియర్గా? తప్పకుండా. ఇంతకుముందు నేను పేర్కొన్నట్టు 200 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మన స్టేట్లో. అదేవిధంగా 50 వరకు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మేడం. ఈ ప్రైవేట్ కాలేజెస్ని కూడా మనం Tier 1, Tier 2, Tier 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయాలి. ఇప్పుడు 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు.
90,000 సీట్లు ఉన్నాయి. 1:2 రేషియోలో ఉంది ఇది వెసులుబాటు అనేది. సో దీనిలో మీ ర్యాంక్ని బట్టి విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు వచ్చిన ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్లో ఒక విషయం గుర్తుపెట్టుకొని, ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు. కౌన్సిలింగ్లో 2 దఫాలుగా మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఆప్షన్ ఉంటుందండి. ఓకే. సో మనం చాయిసెస్ ఆర్ ప్రిఫరెన్సెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ర్యాంక్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్టూడెంట్ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా JNTU కావచ్చు, ఇట్లాంటి గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అవును సార్. సో వీటిలో 1 నుంచి మొదలుపెట్టి 2,000 ర్యాంక్ లోపు వచ్చినట్టయితే ఆయా కేటగిరీలో, ఇక్కడ మరో విషయం ఏంటంటే జనరల్ కేటగిరీ విద్యార్థులైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే డిసిప్లిన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 800 ర్యాంక్ టు 1000 మ్యాక్సిమం వచ్చిన విద్యార్థులకి ఈ కాలేజెస్లో, అంటే టాప్ కాలేజెస్ అంటాగా, ఉస్మానియా కావచ్చు లేకపోతే JNTUలో సీట్ వస్తుందండి. BC వాళ్ళు అయితే 1200 ర్యాంక్ వరకు, SC అయితే 1500, ST అయితే 2000 లోపు ర్యాంక్ వచ్చినట్టయితే టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వస్తుంది. ఆ తర్వాత Tier 1 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అంటే గత సంవత్సరాల్లో NIRF ర్యాంకింగ్స్ కావచ్చు లేదా స్టూడెంట్స్ ప్రిఫరెన్సెస్ కావచ్చు, దాని బేసిస్ మీద మన స్టేట్లో ప్రైవేట్ కాలేజెస్కి ఒక సీక్వెన్స్ అనేది ఉంది, ప్రయారిటీ సీక్వెన్స్. దానిలో మొట్టమొదటిగా మంచి వింటేజ్ ఉన్న CBITని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఓకే. తర్వాత ఒకసారి నేను సిరీస్ చెప్తాను, అందరు పేరెంట్స్ గమనించండి. ఫస్ట్ CBIT, తర్వాత VNR విజ్ఞాన్ జ్యోతి, తర్వాత వాసవి, గోకరాజు రంగరాజు, తర్వాత అమ్మాయిలకి ఎక్స్క్లూజివ్గా నారాయణమ్మ అని ఉంటుంది. అమ్మాయిల దాన్ని సపరేట్గా తీస్తే నారాయణమ్మకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ తర్వాత KMIT వస్తుంది. KMIT తర్వాత CVR, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MGIT అంటారు కదా. ఆ తర్వాత MVSR, BVRIT. ఈ విధంగా ఈ Tier 1 ప్రైవేట్ కాలేజెస్, అంటే టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో, ఇక్కడ విద్యార్థులందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన దగ్గర ప్రతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. AICTE ఏం చేస్తుంటే ప్రతి కాలేజ్కి ఇబ్బడి ముబ్బడిగా అడ్మిషన్ శాంక్షన్ చేయదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే 1 లేదా 2 సెక్షన్స్ ఇస్తారు, 60, 120, మ్యాక్సిమం 200. ఆ పరిస్థితిలో వీళ్ళు ఏం చేశారంటే CSCకి తోక తగిలిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని, AI అండ్ ML అంటాం, లేదంటే సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అని, ఈ విధంగా తోకలు తొలగించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. అదేవిధంగా ECE, అంటే ఇప్పుడు డిమాండ్లో ఉన్న CSE అండ్ ECE ర్యాంక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ Tier 1 ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీ విద్యార్థులకి నేను ఇంతకుముందు చెప్పినట్టు 1500 వరకు గవర్నమెంట్ మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఆ 1500 ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ లోపు ఉన్న విద్యార్థులకి ఈ టాప్ 10 కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను మాట్లాడుతుంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి. ఆ తర్వాత Tier 2 ప్రైవేట్ కాలేజెస్, అంటే దీనిలో మన అనురాగ్ యూనివర్సిటీ, లేకపోతే అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, IARE అంటారు, ఇట్లాంటి కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్లో సీట్ రావాలి అంటే ఒక 15,000 ఈ ర్యాంక్స్ పోయిన తర్వాత 15,000 to 25,000 వస్తే మనకి ECE, CSCలో సీట్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత Tier 3 కాలేజెస్, మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు నేమ్ ఏవైతే మెన్షన్ చేయలేదో ఆ కాలేజెస్లో 25,000 తర్వాత ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ TSEAP CET లేదా MSET అఫీషియల్ వెబ్సైట్, మీరు గూగుల్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ అని కొట్టండి, దానిలో 2023 ర్యాంక్ ఎలా క్వశ్చన్ లిస్ట్ అనేది మొత్తం ఉందండి. వాళ్ళు చూసుకోవచ్చు ఏ కాలేజ్లో ఏ కేటగిరీలో ఏ ర్యాంక్కి కట్ ఆఫ్ వచ్చింది అనేది మీరు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఒక ప్రిలిమినరీ కంక్లూజన్, ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్లస్ మీరు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చండి. సార్, ఇప్పుడు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ర్యాంక్ని బేస్ చేసుకొని అందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పారు సార్. ఈ వీడియో చూస్తే వాళ్ళ ర్యాంక్ని బేస్ చేసుకొని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, రఫ్లీ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు సీట్ రాని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే కెరియర్ చాయిసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ఎందుకంటే ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటారు, ఒక్కటి సీట్ రాకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా, లేదు అంటే ఇంకేమన్నా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయా సార్?
ఇది చాలా మంది పేరెంట్స్లో మెదులుతున్న ప్రశ్న. True, sir. ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ 25,000 పైన ర్యాంక్ వచ్చింది అనుకోండి, దీనికి 2 కారణాలు. ఒకటి విద్యార్థి చివరి క్షణాల్లో తడబడి ఎగ్జామ్లో పోగొట్టుకోవడం, లేదంటే అనారోగ్య కారణాలు ఇట్లాంటివి ఏమైనా ఉండి అన్ఫార్చునేట్లీ స్టూడెంట్ మంచి ర్యాంక్ సాధించినట్టయితే పొటెన్షియల్ ఉండి కూడా వాళ్ళకి లాంగ్ టర్మ్ మెరుగైన ఆప్షన్ అండి. ఓకే, అంటే వీళ్ళు జేడబ్ల్యూలో 90% దగ్గర ఆగి ఇక్కడ కూడా అనుకున్న స్థాయిలో రాణించకపోతే లాంగ్ టర్మ్ వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఓన్లీ ఐఐటి చదువుతా అన్న వాళ్ళే లాంగ్ టర్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విద్యార్థులు ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఆ తర్వాత కెరియర్ ఆప్షన్స్ లేక ఈ నిరుద్యోగులుగా మిగిలిపోయే కంటే 1 సంవత్సరం ఇక్కడ బ్రేక్ తీసుకొని మళ్ళొకసారి గట్టిగా చదివి వాళ్ళ లూప్ హోల్స్ మీద ఫోకస్ చేసి లాంగ్ టర్మ్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మెరుగైన ర్యాంక్ సాధించవచ్చు. లేదు పేరెంటల్ ఫోర్సెస్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కింద మీరు ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఈ కాలేజెస్లోనే నేను పర్సూ చేస్తాను, ఇప్పుడు నేను పేర్కొన్న Tier 1 టాప్ 10 కాలేజెస్లో అంటే మేనేజ్మెంట్ కోటా అందుబాటులో ఉందిగా. మనం మేనేజ్మెంట్ కోటాలో ఫైనాన్షియల్ ఎఫర్డబిలిటీ ఉంటే ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది, ముందే సీట్ బుక్ చేసుకోవడం లాంటి. సో ఇట్లాంటివి చేసి మనం మేనేజ్మెంట్ కోటాలు తీసుకోవచ్చు. వీటికి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అమృత కావచ్చు, లేకపోతే మణిపాల్ కావచ్చు, వాళ్ళకి సపరేట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మనీ బేసిస్ మీద కూడా అడ్మిషన్ జరుగుతున్నాయి. కనుక ఇఫ్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ ఎఫర్డబిలిటీ అంటే డబ్బులు పెట్టగలిగే స్థితిలో కనుక పేరెంట్స్ ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీస్లో డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్కి కొంత అవకాశం అనేది ఉంటుంది. కనుక పెట్టిన పెట్టుబడి వృధా కాదని అనుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్సే మెయిన్ కాబట్టి నాలెడ్జ్ మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ప్లేస్మెంట్సే కనుక ప్లేస్మెంట్ దృక్పథంతో అయితే కొనుక్కోవచ్చు సీట్ అనేది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈఏపీ సెట్ మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తరువాత లైక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, ర్యాంక్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి చాలామందికి. ఈ వీడియోతో అవన్నీ క్లియర్ అయిపోయాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నమస్కారం.